సర్వం శివం శివం సర్వం శివాయ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. వీడియోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సందేశం ఫాదర్స్ డే, మదర్స్ డే. నాకు తెలిసినంత వరకు ప్రతినిత్యము ఫాదర్స్ డే, ప్రతినిత్యము మదర్స్ డే. ఇది హిందూ సనాతన ధర్మంలో ఫాదర్స్ డే, మదర్స్ డే లేదు. ప్రతినిత్యము తల్లి తండ్రి సేవ చేయడమే అదే గొప్ప. దీన్ని మనము ఆ రోజు వాట్సాప్ స్టేటస్లో పెట్టడం, ఈరోజు మదర్స్ డే అని గొప్పగా మా అమ్మని బుజ్జిగించడం, ఈరోజు ఫాదర్స్ డే అని చెప్పి తండ్రిని బుజ్జిగించడం కాదు. ప్రతినిత్యము సంతోషపరచాలి తల్లి తండ్రిని. ఏ బిడ్డ అయితే తన తల్లి తండ్రిని సంతోషపరిచి వాళ్ళ చెప్పిన విధంగా నడుచుకుంటారో ఆ బిడ్డకి ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. ఇది ప్రతి ఒక్క యువతీ యువకులు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో తల్లిదండ్రులు గౌరవించడం చాలా తక్కువ, వారు చెప్పిన మాటలు వినడం కూడా చాలా తక్కువ. అలా చేయకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు కూడా మనం ఆ స్థాయికి వెళ్తాం, తల్లి తండ్రి స్థాయికి. కాబట్టి రేపు మనకు కూడా అలా జరగకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే మీరు తమ తల్లిదండ్రులని గౌరవించాలి, వాళ్ళు చెప్పిన పద్ధతి పాటించాలి. ఏ తల్లి తండ్రి తన బిడ్డ క్షేమం గురించి ఆలోచిస్తారు? తన బిడ్డ ఎప్పుడు మంచిగా ఉండాలి, ఉన్నత స్థాయికి రావాలి, సొసైటీలో మంచి గౌరవంగా ఎదగాలి. అంతేగాని చెడు కోరుకోరు ఏ తల్లి తండ్రి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చెప్పిన విధానాన్ని అనుసరించండి. వాళ్ళని ఏడిపించడం, వాళ్ళతో అసభ్యంగా మాట్లాడటం, వాళ్ళని కొట్టడం. ఒకటి చెప్తాను చూడండి, గరుడ పురాణంలో ఉంది, తల్లి తండ్రుల్ని హింసించిన వారు నరకలోకానికి కూడా పోరంట. అంటే యమలోకానికి కూడా ఒక్కొక్కసారి చేరుకోలేరు తల్లి తండ్రిని హింసించిన వారు. అంత కఠినమైన శిక్ష ఉంటుంది. కాబట్టి ఏ బిడ్డ కానీ తన తల్లి తండ్రుల్ని బాగా చూసుకోవాలి. అవమానం చేయటం, కించపరచడం చేయొద్దండి. గుర్తుపెట్టుకోండి, మంచి స్థాయికి వెళ్తారు మీరు. తల్లి తండ్రి ఆశీర్వాదం 7 జన్మాలు ఆనందదాయకం. వాళ్ళ ఆశీర్వాదం అనేది గొప్ప వరం, ఒక బంగారు కానుక అనుకోండి. తల్లి తండ్రి గురువు, వీళ్ళ ఆశీర్వాదము ఒక గొప్ప బంగారు కానుక అనుకోవాలి. వీళ్ళ ఆశీర్వాదం లేనిది ఏదీ లేదు, ఏది జరగదు. తల్లి తండ్రి చెప్పిన మాటని ఎదురు వేసుకుని బయట బతకడం కష్టం. నా ఊహాగానాలు తెలిసినంత వరకు, నేను 25 సంవత్సరాలు ఉన్నంత వరకు, నాకు తెలిసినంత వరకు ఏ బిడ్డ అలా బతకనిది లేదు. తల్లి తండ్రి కంపల్సరీ, తల్లి తండ్రి సలహాలు ఉండాలి, వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి. అంతే, అది అందరూ గుర్తుపెట్టుకోండి. సర్వం శివం శివం సర్వం.